నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు కోల్డ్ వార్ ఎక్కువ ప్రకటిస్తూ ఉంటారు. అంటే ఏంటో తెలుసు కదండి. ఏదైనా కోపం ఉన్నప్పుడు ఏ విషయాన్ని బయటకు చెప్పకుండా అలా సైలెంట్ గా ఉండిపోవడం. కొందరు ఏంటంటే చక్కగా డిస్కషన్ చేస్తారు, పరిష్కారం వెతుక్కుంటారు, అక్కడికక్కడ సెటిల్ చేసుకుంటారు. కొందరు మాత్రం అసలు బయటికి వ్యక్తపరచరు. కానీ బయటికి వ్యక్తపరచకపోవడం అనేది ఇంకా ఇబ్బందులు ఎక్కువ క్రియేట్ చేస్తుందేమో అనేది నా అభిప్రాయమే కాదు, అందరి అభిప్రాయం కూడా. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని పరస్పరం మాట్లాడుకొని పరిష్కరించుకొని దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే దానికి చాలా ఈజీగా ఎండ్ కార్డ్ పడుతుందేమో అనేది నా ఉద్దేశం. మరి ఏమంటారు, యాక్సెప్ట్ చేస్తారా? సరే, మరి ఇటువంటి ఈ మాటతో మన అమృత కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తున్నాం. కాబట్టి నేను పరిచయం చేయబోయేటువంటి మొదటి వంట పేరు అరికల కొబ్బరి బాత్. అంటే చాలా రకాల బాతులు మనము మన ఎపిసోడ్లు చేస్తూ ఉంటాము, తర్వాత మన ఇంట్లో కూడా మనం తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. మరి అరికల్ని ఉపయోగిస్తూ ఎప్పుడైనా బాత్ తయారు చేశారా? లేకపోతే గనక ఈ రోజు నేర్చేసుకోండి. అరికెల కొబ్బరి బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతి గింజలు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇక మొదలు పెట్టిద్దాం. అయితే అరికెలు గురించి చెప్పాలి అంటే మెయిన్ గా షుగర్ ఉన్న వాళ్ళు అరికెలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే చిరుధాన్యాలకు సంబంధించి ఏదైనా కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి జిఐ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, బరువు పెరగకుండా ఉంటాము, షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటి అంటే మనకు అరికెలు ఎక్కువగా తినడం వల్ల మనకు గట్ హెల్త్ కూడా చాలా బాగా మెరుగుపడుతుందట. అంటే గట్ హెల్త్ కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది సెట్ చేసుకోవాలి అంటే కూడా అరికెలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంక ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ కూడా చాలా చాలా ఈజీ. ఇక అన్ని వయసుల వారికి చాలా సెట్ అవుతుంది. అరికెలు పిల్లలు తినాల్సిన అవసరం అయితే ఏం లేదు, బట్ పెద్దలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం మొదలు పెట్టేయాలి. అయితే మరి మీకు ఇంతవరకు అరికెలతో స్పెషల్గా ఏం చేయాలి ఏంటి అని తెలియకపోతే గనక ఈ అరికెలతో ఈ కొబ్బరి పాల కాంబినేషన్లో, కొబ్బరి అంటే మీరు ఏమనుకున్నారు, కొబ్బరి అనుకున్నారు కదా, కాదు, కొబ్బరి పాల కాంబినేషన్లో చక్కగా మనము ఈ బాత్ తయారు చేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకుందామా? ఎప్పుడు కూడా మన ఇంట్లో అంటే అమృతం ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి తెలుసు, సాధారణంగా మనము ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం, ఊదలు, అరికెలు, తర్వాత కొర్రలు, జొన్నలు, వీటితో ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎందుకంటే చిరుధాన్యాలకు మనము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చామన్నమాట. అంటే కామన్గా చేసుకునే వంటలు అందరికీ తెలిసిందే, కొత్తగా మేము చెప్పేది ఏముంటుంది చెప్పండి. సో మీకు తెలియని విషయాలు, మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ వాడడమే స్పెషల్. సో దానివల్ల మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ తెలిసిన విషయాలు, అదే గోధుమ పిండి, అదే శనగపిండి వేయండి, రోటీ చేసుకోండి అంటే మీకు కూడా ఏముంటుంది. సో కామన్ వంటలు అన్ని కార్యక్రమాలు చూపిస్తూ ఉంటారు, అందరికీ తెలిసినవే. కాకపోతే కొత్త పదార్థాలను, ఆరోగ్యకరమైన పదార్థాలను వేసి నేర్చుకోవడం అనేది చాలా కొత్త విషయం. కాబట్టి చిరుధాన్యాలను ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. సో అంటే ఈ మధ్య అంతా కూడా మనకు మిల్లెట్ కాన్సెప్టెడ్ అయిపోయిందండి. రకరకాల మిల్లెట్స్ షాప్స్ పెరిగిపోయాయి, మిల్లెట్స్ యూస్ పెరిగిపోయింది, అందరూ ఇంట్లో ఎక్కువగా తెచ్చుకుంటున్నారు. మంచిదే కదండి, హెల్త్ అవేర్నెస్ రావడం అనేది చాలా చాలా ముఖ్యం, దాన్ని పాటించడం కూడా ఇంకా ముఖ్యం. ఓకే, సో మనకి బాండీ కూడా వేడైంది కాబట్టి ఈ బాత్ నేను నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాను. ఇలా చక్కగా 2 నుంచి 2.5 స్పూన్ల వరకు నేను నెయ్యి వేసేసాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇక పోపు దినుసుల్లో భాగంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా ఆవాలు వేసుకున్నాక కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఇప్పుడు మనము మిరియాలు తీసుకుందామండి. కాకపోతే మిరియాలు దంచుకొని కచ్చా పచ్చగా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా చక్కగా కచ్చా పచ్చగా దంచేసుకున్నాం కదా, అది మనము ఇలా వేసేసుకుందాం.
అంటే అన్ని పౌడర్ లాగా వేస్తే బాగుండదు. మనకు మిరియాలు ఇవన్నీ ఏంటంటే మనకు పొంగల్లో ఎలా అయితే వేస్తామో కొంచెం మనకి కచ్చా పచ్చాగా అలా వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకుందాం. అంటే పోపులో మనం కాస్త మెంతులు వేసుకుంటే ఈ వేగే దాంట్లో వేసుకుంటే మనకు ఆ చేదు కొద్దిగా తగ్గుతుంది. పొడి రూపంలో వేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ మనం ఇలా వేయించుకునేటప్పుడే వేసుకుంటే కొంచెం తగ్గుతుంది. ఆ తర్వాత మనం ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇందులో వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, ఎక్కువ హడావిడి లేనటువంటి వంట అని చెప్పచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఓహో ఇంతేనా అని మీరు అనుకోవచ్చు. అంతేనండి, చెప్పాను కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి. కాకపోతే ఏంటి అంటే అరికెలు, మిరియాలు, అలాగే కొబ్బరి పాలు ఈ కాంబినేషన్తో చేసుకోవచ్చు అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు వేసేసుకుందాం. అంటే నేను కొంచెం మిరియాల ఘాటు ఎక్కువగానే తీసుకుంటాను కాబట్టి సో మిరియాలకు తగ్గట్టుగా అరికెలు వేసాను. ఇంకా అరికెలు ఉన్నాయి, కాకపోతే నాకు ఏంటంటే ఆ ఘాటు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఘాటుకు తగ్గట్టుగా అరికెలు వేసుకున్నాను. ఆ తర్వాత చక్కగా ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మన అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పాలు. ఓకే, సో కొబ్బరి పాల కాంబినేషన్ ఎప్పుడు కమ్మగా ఉంటుంది. అండ్ ఈ బాత్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతవరకు మనం చేసింది కొంచెం పులావ్ లాగా పొడి పొడిగా ఉంది. బాత్ ఎప్పుడు కూడా కొంచెం ముద్దగా ఉంటుంది. టొమాటో బాత్, బిసిబేళా బాత్ కొంచెం ముద్దగా ఉంటాయి. సో అలాగే ఏంటి అంటే మనం కొబ్బరి పాలు వేసేసుకుందాం. మరి ఓవర్గా కూడా వద్దండి, సరిపోతుంది. ఇంతకన్నా అక్కర్లేదు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగాలి. అలాగే మనం చేసుకునేటువంటి వంటల్లో జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, ధనియాలు ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. విటమిన్ సి ఉండేటువంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే గ్లాస్ పాలల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ప్రతిరోజు తాగి పడుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా మెరుగుపడుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ హడావిడి లేకుండా చాలా సులభంగా మనం తయారు చేసేసుకున్నాము అరికెల కొబ్బరి బాత్. మరి సర్వ్ చేసేసుకుందామా? మన ప్లేట్ కూడా రెడీగా ఉంది, మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇది చాలా చాలా కమ్మగా ఉంటుంది అన్న విషయం మాత్రం నాకు తెలుసు అండి. ఎందుకంటే కొబ్బరి పాల కాంబినేషన్ చాలా బాగుంటుంది, అది ఏ వంటల్లో వేసుకున్నా కూడా. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతి గింజలు చిటికెడు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఇందులో ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, తరిగిన అల్లం, దంచిన మిరియాలు, కొంచెం మెంతులు వేసి వేగాక అందులో ఉడికించుకున్న అరికెల అన్నం, సరిపడా ఉప్పు, కొంచెం కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరికెల కొబ్బరి బాత్ రెడీ. చూసారు కదా అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, అలా ఇది ఒక ముద్ద పెట్టుకున్న వెంటనే ఆహా, ఇంక అసలు రెండో మాట లేకుండా ఈ రోజే అరికలు తెచ్చుకోండి, చక్కగా ఈ వంటను మీ ఇంట్లో తయారు చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సజ్జ పనస గింజల వడలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పనస గింజలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు సజ్జ అంటే ఏంటంటే సజ్జ పిండి వాడుతున్నాం. ఓకే, అందుకని మనం అన్ని పిండి ఇంతకుముందు చాలా మాట్లాడుకున్నాము చిరుధాన్యాల గురించి.
సజ్జపిండి, జొన్నపిండి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఈరోజు ఈ వంటలో మనం సజ్జపిండి ఉపయోగిస్తున్నాం. సజ్జపిండి గురించి చెప్పాలి అంటే ఇది మనకు చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, డైటింగ్ చేసేవాళ్ళు సజ్జ రొట్టెలు ఇలాంటివన్నీ ఎక్కువ తినడం మొదలు పెట్టండి. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తినొచ్చు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, బరువు తగ్గుతాము, షుగర్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ కనెక్టెడ్ అనమాట. అంతేకాకుండా ఇది మనకు జీర్ణ శక్తి కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి కష్టము ఉండదు, మనకు డైజెస్టివ్ సిస్టమ్కి ఎటువంటి ఇబ్బంది కలిగించదు కాబట్టి జీర్ణాశయానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఓవరాల్గా మనకు ఇమ్యూనిటీ పరంగా మనం మాట్లాడుకున్నా, న్యూట్రిషన్ పరంగా మాట్లాడుకున్నా ఏదైనా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక పనస గింజల గురించి చెప్పాలి అంటే సాధారణంగా ఈ పనస పిక్కల్ని మనము పనస పండు తినేసి అలా పడేస్తూ ఉంటాం. ఈసారి అసలు అలా పడేయకండి. పనస పండు దొరికే సీజన్లో మాట్లాడుతున్నాను. సో ఆ పిక్కల్ని చక్కగా ఉడికిచ్చేసుకోండి, కుక్కర్లో ఉడికించుకొని చక్కగా మీరు వాడేసుకోవచ్చు. అయితే పనస గింజల ఉపయోగం ఏంటి అంటే మెయిన్ థింగ్ బ్రెయిన్ బూస్టర్గా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో కూడా బోల్డ్ అని విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో పీచు పదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు రోజుకు కావాల్సినటువంటి ఎనర్జీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదేంటి అంటే ఈ వడలు అనేవి సాధారణంగా వడలు అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? స్నాక్స్. ఈవినింగ్ టైం మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే ఆ టైంలో మనకు కొంచెం కారంగా వేడివేడిగా తినడానికి బాగుంటుంది కాబట్టి. సో అలా ఏంటి అంటే ఈరోజు ఈ వడలు తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా ఉడికించుకున్నటువంటి ఈ పనస గింజలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం రుబ్బేసుకుందాం. రుబ్బేసుకొని 90% వరకు రుబ్బేసుకున్నా కూడా ఓకే. సో మరీ పేస్ట్గా అవ్వదు కూడా, ఎందుకంటే ఇది పిక్కలు కదా, కొంచెం గట్టిగానే ఉంటాయి. సో 90% వరకు మనం కచ్చా పచ్చగా రుబ్బేసుకున్న తర్వాత వడలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం ఏంటి అంటే కచ్చా పచ్చగా అంటే ముక్కలుగా కూడా కనిపిస్తున్నాయి మధ్యలో మనకి. ఈ విధంగా చక్కగా రుబ్బేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం అవి రుబ్బినప్పుడు ఇలా పొడిపొడిగా ముక్కల్లాగా ఉండిపోవచ్చు. అంటే మన గ్రైండర్ సత్తాన్ని బట్టి ఉంటుంది అనమాట అది. సో మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే మీరు కాస్త నీళ్లు కూడా పోసుకోవచ్చు, ఎందుకంటే మనం పిండి అది కూడా మిక్స్ చేస్తాం కదా, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ముఖ్యమైన పదార్థం ఏంటి? సజ్జపిండి ఒక కప్పుడు వేసేసాను. దీంట్లో ఉల్లికాడ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు చూసుకొని వేసుకోండి. అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే కావాల్సినంత ఉప్పు, అలాగే మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పనస గింజల పేస్ట్. ఇది ఒక్కసారి నీట్గా కలిపేసుకుందాం. అంటే మనం ఎలా కలుపుకోవాలంటే వడల పిండిలాగా కలుపుకోవాలి అంతే. ఇంకా వడల పిండి మీ అందరికీ తెలుసు కదా. ఇది కలిపేలోపు మనం ఒకసారి స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. మన పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఇలా మనకు ఆల్మోస్ట్ కలిసిపోయింది. మనకు జస్ట్ ఏంటంటే కొంచెం లిటిల్ వాటర్, అంటే పిండి జస్ట్ ఇలా చేతికి తడుపుకోవాలి అంటాం కదా, అలా అన్నమాట. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము కొంచెం నూనెను ఈ పెనం మీద వేసేసుకుందాం. కొంచెం నూనె సరిపోతుందండి, చక్కగా స్ప్రెడ్ అవుతుంది అదే. నూనె వేడెక్కేలోపు ఇక వడలు ఎలా తయారు చేసుకోవాలి ఇదైతే అందరికీ తెలుసు, కొత్త విద్య ఏం కాదు. ఇలా చక్కగా పిండి తీసుకొని ఇలా గుండ్రంగా చేసుకొని చేత్తో లైట్గా ఇలా అదుముకొని, ఓకే, ఇలా అదుముకొని నువ్వులు ఉన్నాయి చూసారా, ఇలా నువ్వుల పాత్రలో చక్కగా ఇలా అద్దుకుందాం. ఎక్స్ట్రా నువ్వులు ఏమైనా ఉంటే ఒకసారి ఇలా అనేసుకుంటే నువ్వులు వెళ్ళిపోతాయి. ఇలా చేసుకొని షాలో ఫ్రై చేసేసుకోవడమే. ఒకసారి మనకు నూనెను ఇలా అనుకుంటే ఏంటంటే బాగా కలుస్తుంది అనమాట. ఇంకొకసారి చూడండి. సజ్జపిండి మనకి చాలా గట్టిగా ఉంటుంది. పిండి బాగా అంటే
ఒక పట్టు ఉంటుంది అనమాట పిండిలో, బంకమట్టు ఉంటుంది కదా అలా ఉంటుంది. నిజంగా ఇలా మనకి వాటర్ వేసుకున్న తర్వాత చాలా గట్టిగా ఉంటుంది పిండి కూడా. ఇలా కూడా మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు నువ్వుల్ని. మనం ప్రతిరోజు పప్పు వండుకుంటూ ఉంటాం. పప్పు త్వరగా ఉడకాలంటే ఒక చక్కటి చిట్కా ఉందండి. అదేంటో తెలుసా? పప్పు ఉడికించేటప్పుడు అందులో ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేయండి, పప్పు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. చక్కగా సజ్జపిండి అలాగే పనస గింజల పేస్ట్ ఇదంతా వేసుకొని చక్కగా ఇలా మనము వడలు వేసేసాము. చూసారా, రెండు వైపులా చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి మనకు నువ్వులు వేగితే అది కూడా వేగినట్టే మనకు లెక్క. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందామా. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే సజ్జ పనస గింజల వడలు రెడీ అయిపోయాయండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, ఉడకబెట్టిన పనస గింజలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 3, నూనె 4 టేబుల్ స్పూన్లు. సజ్జ పనస గింజల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న పనస గింజలు కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు, అల్లం ముక్కలు, కరివేపాకు, సరిపడా ఉప్పు, మెత్తగా రుబ్బుకున్న పనస గింజల పేస్ట్ వేసి సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని ఉండలాగా తీసుకుని చేత్తో వడల్లాగా ఒత్తుకొని నువ్వుల్లో అద్ది పెనం మీద వేసి రెండు వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ పనస గింజల వడలు రెడీ. చూసారు కదా, సజ్జ పనస గింజల వడలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడివేడిగా ఉంది, జాగ్రత్తగా తినాలి. ఇది ఒక టేస్ట్, చాలా బాగుందండి. అరికలది ఒక టేస్ట్, ఊదలది ఒక టేస్ట్, ఇలా సజ్జలది ఒక టేస్ట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఈజీగా గుర్తుపట్టచ్చు అంటే అలవాటు ఉన్న వాళ్ళైతే. ఒక చిరు కారం అయితే ఉందండి. చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అంటే పనస గింజల రుచి ఇలా ఉంటుందా అని అనుకుంటాం మనం తిన్న తర్వాత. అంటే మనకు సాధారణంగా దాని రుచి తెలియదు కదా, పనస పండుది మాత్రమే తెలుసు, గింజల రుచి మనకు తెలియదు, ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలియదు తింటే ఎలా ఉంటుంది అని. ఇలా చక్కగా చేసుకొని తినండి, చాలా చాలా బాగుంది. చూసారు కదా, మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.